సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఆశీర్వచనంతో ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అందరూ కూడా ఈరోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజారిటీతో గెలిపించాల్సిందే కోరుతూ చాలా మంది అతిథులు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం కార్యక్రమం. ఈ రోజు ఉపాధ్యాయులకు సంబంధించి అండగా ఉండాలని డిఎస్సిని నిర్వహించి అదేవిధంగా టీచర్ల ప్రమోషన్లు చేసి ట్రాన్స్ఫర్లను గోలుగొట్టి ఈ రోజు మనం ఆదర్శంగా ఒకటే సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా చూపెట్టి రాబోయే కాలంలో నరేందర్ రెడ్డి గారు మరి మీ అందరికీ ఈ రోజు ఇక్కడ ఉన్న యువతి యువకులకు అదేవిధంగా పట్టభద్రులకు సంబంధించిన సమస్య మరి వారందరి గురించి ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వంకు ఆలోచన ఉన్న ధర్మిలో వారికి సేవ చేయాలని ఈ ప్రాంతాలకు ఈ జిల్లాలకు సంబంధించి అనేక మంది విద్యార్థులకు కానీ వీరు ఎరిగిన రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినా ముందుకు సాగుతా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతోని ముందుకు నడిపించారో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మనకు మరింత బలం చేకూర్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ మరి నరేందర్ రెడ్డి గారిని పట్టభద్రుల మరి శాసన మండలి నియోజకవర్గంలో ఈ 4 జిల్లాలకు సంబంధించి ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యావత్ ప్రాంత వాసులందరూ మిత్రులందరికీ ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన మరి మా మిత్రులందరికీ అక్కడ వేణుగోపాలాచారి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థులుగా నిలబడ్డ మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మా సోదరి మరి అదేవిధంగా సోదరులు మా శాసనసభ నియోజకవర్గాల్లో నిలబడ్డ మరి వారందరికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు హృదయపూర్వకంగా ఈ సందర్భంలో మరి వారిని కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎండోమెంట్ మినిస్టర్ సోదరిమణి కొండ సురేఖ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు లైబ్రరీ నామినేషన్ వేసే రోజు అడుగుతా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహిస్తా ఉందని. ప్రజాస్వామిక పార్టీ ఎప్పుడు కూడా ప్రగతిశీల భావాలు కలిగితే అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఒక ముద్రేసి వాళ్ళను అణిచివేయాలని చూసేటువంటి ఈ మతతత్వవాదులు ఎలా వాళ్ళ ఎజెండాతో ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఈ రోజు అనేకమైనటువంటి నిరుద్యోగ సమస్యల్ని పరిష్కారం చేస్తూ 55,000 ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తు క్యాలెండర్ రిలీజ్ చేసి అనేక కార్యక్రమాలు చేసిన సందర్భంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కేటగిరేషన్, బీసీలకు సంబంధించిన కుల లెక్కలకు సంబంధించి అనేక అంశాలను ఈ రోజు చేపట్టే సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నిక మీ అందరి ఆశీర్వచనంతో ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అందరూ కూడా ఈ రోజు మరి తప్పకుండా మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని అపూర్వమైన మెజారిటీతో గెలిపించాల్సిందే కోరుతూ చాలా మంది అతిథులు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా సోదరుని కోరుతా ఉన్నాను. సెట్లను సమర్పించిన ఈ సందర్భంగా యావత్ 4 జిల్లాలకు సంబంధించిన 6 లోక్సభ 42 శాసనసభ స్థానాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఆశీర్వచనంతో సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినారు. ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినాక ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నామో
తెలంగాణ ఆకాంక్షలకు ముఖ్య కోరిక అయిన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ 55,000 ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చినామో, భవిష్యత్తు జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇచ్చినామో, పట్టభద్రులకు సంబంధించిన విద్యా వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచే మెరుగుపరుస్తూ 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన విద్యా వ్యవస్థను మరి మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇలా పట్టభద్రులందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపియమని ఈ 4 జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పక్షాన సమిష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉత్తర తెలంగాణ పట్టభద్రులందరికీ సవిన విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు, పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే, టీచర్లైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కోరుతూ, మీ క్షేమం కోరుతూ అనేక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు. 11,000 టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాము. మిత్రులారా, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా భారీ మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి నరేందర్ రెడ్డి గారికి కూడా భారీ మెజార్టీ గెలిపించండి. శాసన మండలిలో మీ గొంతుగా ఉంటాడు. ప్రభుత్వం దగ్గర మీ అన్ని విషయాలు సమర్థవంతంగా రిప్రజెంట్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు విద్యావంతుడు నరేందర్ రెడ్డి గారిని నామినేషన్ సందర్భంగా వచ్చేసారు. మా సహచర మంత్రివర్గ పెద్దలు, అదే దాంతోపాటు పిసిసి అధ్యక్షుల వారు నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఈ 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మేధావులకు, అదేవిధంగా చదువుకున్న ప్రతి వ్యక్తికి మార్పు కోసం కోరిన మా సోదరులకు, సోదరిమణులందరికీ, మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మార్పు తీసుకొచ్చే క్రమంలో ఉద్యోగాల ఖాళీలు కానీ, టీచర్ల నియామకం కానీ, టీచర్ల సంబంధించిన ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, ఈరోజు విద్యా వ్యవస్థలో నలుమూలలో మార్పు రావాలని దానికి మొదటి అడుగు మొదలుపెట్టి ఈరోజు నైపుణ్యం పెంచే కార్యక్రమ భాగంలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ప్రయాణం చేస్తూ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వంలో, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు నరేందర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసిన టీపీసీసీ మహేష్ కుమార్ అన్న గారు, అలాగే మంత్రివర్యులు, మరి సభ్యులు, తర్వాత ఎమ్మెల్సీ మరి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ మరి దాఖలు చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా 34 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో అందరి మన్నలను పొందుతూ మీలో ఒకటిగా పెరిగిన వాడిని నేను. ఈ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో ఎంతోమంది మరి లక్షలాది మంది విద్యార్థులకు నేను విద్యను అందించినవని, ఫీజులో మరి రాయితీలు కల్పించి వారి పురోభివృద్ధి కల్పించినవని, వీళ్ళ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆల్ఫోర్డ్స్ పిలవడం ఉండడం వాస్తవము. మరి రాబోయే 30 సంవత్సరాల్లో మీలో ఒకటిగా మీకు సేవకుడిగానే ఉంటాను తప్ప కానీ వేరే ఉద్దేశం లేదు. ఒక 6 నెలల కింద చూసినట్లయితే ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నవారు మరి ఈ ప్రాంతానికి చెందినవారు కాదు, ఇక్కడ సేవ చేసిన వారు కాదు, ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన వాళ్ళు కాదు. 1995లోనే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిజైన్ చేసి రెండింటికి న్యాయం చేయలేం, గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ అన్యాయం చేయకూడదు అని చెప్పేసి
వెంటనే 1995లోనే ఒక నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి దాన్ని రిజైన్ చేసి మరి ప్రైవేటు ట్యూటోరియల్ కళాశాలలు చేస్తూ ఒక్కొక్క అడుగుతో ఈ రకంగా వచ్చి ఉన్నాను. మరి ఇవాళ ప్రైవేట్ ఉద్యోగానికి అన్యాయం చేస్తూ కూడా నేను ట్యూషన్ రన్ చేసి ఇవాళ మరి ఎన్నికలు రావచ్చు, కానీ అలా అన్యాయం చేయకుండా నేనున్నాను. ఒక ధర్మంగా నడుచుకున్నాను నా జీవితం అంతా. కాబట్టి ఖచ్చితంగా మరి ధర్మం గెలుస్తుంది, నరేందర్ రెడ్డి గెలుస్తుంది. ఈరోజు మరి విశేషంగా ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సేవకే అంకితం అవుతాను. ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే విద్యా వ్యాప్తికి అంకితమయ్యాను, ఇప్పుడు పట్టభద్రుల సేవలకి అంకితం అవుతాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో మరి ఈ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆ గెలుపును మరి బీసీ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి గెలుపుగా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారికి, సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న నా కోరిక నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాను. మంత్రి వర్యులు టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి. నాటి 4 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ బలపడినటువంటి విద్యావంతులైనటువంటి విద్యావేత్త నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే